వెల్కమ్ టు చైస్ కిచెన్. ఈరోజు ఈజీ అండ్ సింపుల్గా అలాగే టేస్టీగా పెసరట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందు రోజు నైట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పెసర్లు వేసుకొని అలాగే 4 టేబుల్ స్పూన్స్ బియ్యం వేసుకొని, మీకు బియ్యం వేసుకోవాలనిపిస్తే వేసుకొని, లేదంటే స్కిప్ చేయొచ్చు. బియ్యం వేస్తే దోశ కొంచెం క్రిస్పీగా క్రంచీగా వస్తుంది. సో 4 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకున్న దీన్ని వాటర్లో మంచిగా కడిగి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక వాటర్ అంతా డ్రైన్ చేసి, ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసి ప్లేట్ వేసేసి నైట్ అంతా నానబెట్టేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్గా వాటర్ డ్రైన్ చేసుకోవాలండి. మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో, లేదా ఇలా మిక్సీలో వేసుకొని ఇందులో కొంచెం అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ కొంచెం, పచ్చిమిర్చి ఒక 4, కొంచెం పసుపు వేసుకొని, జీలకర్ర, అలాగే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇదంతా వేసుకున్నాక మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీ పట్టించుకున్నాక మీకు కన్సిస్టెంటీ చూసుకోండి. కన్సిస్టెంటీ కొంచెం గట్టిగా ఉందంటే కొంచెం వాటర్ వేసుకోండి, లేదంటే అలాగే వదిలేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఇది కొంచెం హీట్ అయ్యాక వాటర్ స్పిల్ చే ప్యాన్ పైన దోశలాగా వేసుకోండి. మీకు కొంచెం మందంగా కావాలనుకుంటే మందంగా వేసుకోండి, లేదా పల్చగా కావాలంటే మంచిగా స్ప్రెడ్ చేసుకొని పల్చగా వేసుకోండి. ఇప్పుడు కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మంచిగా రోస్ట్ అవుతుంది. ఆయిల్ లేదా గీ వేసుకోవచ్చు. కొంచెం రోస్ట్ అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. అలాగే సన్నగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ కూడా అలా స్ప్రెడ్ చేసుకోండి. ఇందులో మీకు కావాలంటే కొంచెం కారం, ఉప్పు, గీ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అంతే అండి, టేస్టీగా క్రిస్పీగా మన పెసరట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పల్లీల చట్నీ కానీ, లేదంటే కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి రెసిపీ. నచ్చితే ఒక లైక్, అలాగే ఎలా ఉందో ఒక కమెంట్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.